విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో కార్మికుల ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. అటువంటి విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిన మంత్రి నారా లోకేష్ గారి మాటలు, ఆయన అసహనం వ్యక్తం చేయడము, వాగ్వాదానికి దిగడము ఇటువంటివన్నీ చూస్తుంటే ఇదేమి పని లోకేష్ గారు, ఇవేమి మాటలు, మీరు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందని చెప్పి ప్రజలు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంత విషాదం జరిగిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ బాధితులైతే ఏమి, అక్కడున్న సంఘాలైతే ఏమి, వాళ్ళతో బాధ్యతగా వ్యవహరించాలి ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. అలాగే అక్కడ జరిగిన విషాదాన్ని గురించి వాళ్ళందరికీ గూడా బాధిత కుటుంబాలకు ఓదార్పునిచ్చి, భరోసా కల్పించాలి గానీ, అక్కడికెళ్ళి వాళ్ళపైనే అసహనం వ్యక్తం చేస్తూ, మీరు ఎవరు ప్రశ్నించడానికొచ్చారా? గొడవ పడ్డానికొచ్చారా? అంటూ, అలాగే మీ ఇంట్లో వాళ్ళు చనిపోయారా? అంటూ వాళ్ళ మీదే ప్రతిదాడికి దిగడం, వాగ్వాదానికి దిగడం నిజంగా మనం చూస్తుంటే, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత అహంకారమైన మాటలు మాట్లాడడం. ప్రజలు అంటే అక్కడున్న బాధిత కుటుంబాలైతే ఏమి, కార్మిక సంఘాలైతే ఏమి, వారందరూ గూడా ఓదార్పును కోరుకుంటారు గానీ, అహంకారాన్ని కాదు. అలాగే వాళ్ళు భరోసాను కోరుకుంటారు గానీ, ప్రతివాదాన్ని కాదు. రాజకీయ కోణంలో ఇవన్నీ చూస్తున్న లోకేష్ గారు అలాగే వాళ్ళనంటున్నారు, దీన్ని రాజకీయం చేయడానికొచ్చారా అని జెప్పి. అక్కడ ఉన్న పరిస్థితి ఎంత విషాదకరంగా ఉంటే, కార్మికుల ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలకు ఆ కార్మికుల ప్రాణాలే ఆధారం. అటువంటి ప్రాణం కోల్పోయిన కార్మిక కుటుంబాలకు భరోసానివ్వాల్సిన ఒక మంత్రి గారే ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇంత అహంకారపూరితంగా మాట్లాడడం నిజంగా శోచనీయం. మనమందరం కూడా దీన్ని చాలా ఖండించాల్సిన అవసరం ఉంది. కార్మిక కుటుంబాలకైతే ఏమి, అలాగే అక్కడున్న బాధిత కుటుంబాలు, కార్మిక సంఘాలకు కూడా ఆయన భరోసా ఇవ్వాలి. అంతేగాని అక్కడ భద్రతా లోపాలను ప్రశ్నించిన కార్మిక నేతలపైన ఆయన విరుచుకుపడ్డము, ప్రతివాదించడము, వాళ్ళపైనే ఆర్గ్యుమెంట్ జేయడము, అసహనం వ్యక్తం జేయడం చూస్తుంటే ఆయన పద్ధతి అంటే ఒక సానుభూతికి వెళ్ళిన మనిషిలాగా లేదు, ఓదార్పిచ్చే మనిషిలాగా, అలాగే భరోసా కార్మికులు ఎవరైతే ఆ ప్రమాదంలో చనిపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ గానీ, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు గానీ అటువంటివన్నీ డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను కూడా ఆయన వాళ్ళపైనే విరుచుకుపడుతూ ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా విడ్డూరం అనిపిస్తుంది. లోకేష్ గారు ఎప్పుడు గూడా ప్రజలు గూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అలాగే ప్రజలు గూడా ఒకటే కోరుకుంటున్నారు. బాధిత కుటుంబాలు సహాయాన్ని, అలాగే సానుభూతిని కోరుతాయి. ప్రజల ప్రాణాలు, అక్కడ ప్రాణాలు కోల్పోయిన కార్మిక కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వాళ్ళకు ఓదార్పునియడము, అలాగే ఆహ్, అండగా నిలబడాలి. అలాగే ఈ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఈ ఘటన పైన ఆహ్, దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. చనిపోయిన కుటుంబాలకు భద్రత, భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవన్నీ గుర్తుంచుకోవాలి గానీ, ఇలాంటి మాటలు మాట్లాడడం ఇవేం మాటలు లోకేష్ గారు అని మేము గూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ.